వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాము. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి మనకు లేటెస్ట్గా జీవో నెంబర్ 21 రిలీజ్ చేశారు. అందులో గైడ్ లైన్స్ ఉన్నాయి ఎట్లా సెలెక్ట్ చేయాలనేది. సో ఆ అంశాలైతే ఈ వీడియోలో నేను మీకోసం డిస్కస్ చేస్తున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీకైతే యూజ్ అవుతుంది. ఇక 3 దశల్లో నియామక ప్రక్రియ, మనకు 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎన్నో ఏళ్ల తర్వాత మనకు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఈ పోస్టులు భర్తీ కాబోతున్నాయి అనేది ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఎవరైతే పిహెచ్డి, నెట్, స్లెట్ తర్వాత మీకు జేఆర్ఎఫ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒక వరమనే మనం చెప్పుకోవచ్చు, ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న వేకెన్సీస్లలో సగమే భర్తీ చేస్తామని చెప్తున్నారు. పర్వాలేదు, సగం చేసినా కూడా మంచిదే. ఎందుకంటే మొత్తానికే భర్తీ చేయకుండా రోజుల తరబడి ఒక జనరేషన్ అయితే మనకి నష్టపోయినట్టే కదా. ఇప్పుడైతే భర్తీ చేయడానికి మరి కీలక నిర్ణయం తీసుకోవడం కొంత హర్షణీయమని మనం చెప్పుకోవచ్చు. 12 విశ్వవిద్యాలయాల్లో మొత్తం మనకు సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి జీవో 21 అయితే జారీ చేసింది. ఈ జీవో 21లో మనకు గైడ్ లైన్స్ స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది, ఎట్లా సెలెక్ట్ చేయాలి అనేది. మొత్తం 3 దశలలో మనకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది అని చెప్తున్నారు. వర్సిటీలు పాలక మండల సమావేశంలో ఈ గైడ్లైన్స్ను ఆమోదించి తదుపరి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక తెలంగాణ రాష్ట్ర రిజర్వేషను, రోస్టర్ విధానాలు ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించాలి, వారి యొక్క మార్కులు వెబ్సైట్లో పెట్టాలని కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు మొదట 1:10 సెలెక్ట్ చేసి రెండో దశకు పంపిస్తామని చెప్తున్నారు 1:10 రేషియోలో. అక్కడ నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారని కూడా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఇకపోతే నెక్స్ట్ మనకి ఖాళీలు కనుక చూస్తే రాష్ట్రంలో మనకి ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉమెన్ యూనివర్సిటీతో సహా 12 విశ్వవిద్యాలయాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే ఆచార్యులు, సహాయ ఆచార్యులు, సహాయ ఆచార్యులు మొత్తం 2817 పోస్టులు మంజూరు ఉన్నాయి. వాటిలో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏమో 1524 ఉంటే ప్రస్తుతం 463 పనిచేస్తున్నారు. మిగిలినవి 1061 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, వీటిని భర్తీ చేయాలి. అయితే ఇప్పుడు ఇందులో సగం పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. సహాయ ఆచార్యుల పోస్టులు మాత్రమే భర్తీ చేయబోతున్నారు. వాటిని కూడా ఒక్కసారి భర్తీ చేయకుండా సగం పోస్టుల తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు కూడా ఎందుకు భర్తీ చేయడం లేదనే ప్రశ్న కూడా వస్తుంది. వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉంటాయని ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఇక నియామక ప్రక్రియకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు 12 ఏళ్లుగా ఉన్న సమస్య అయితే మనకు తీరనుంది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఖాళీల వివరాలు చూద్దాం. చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో మనకు మొత్తం 611 పోస్టులు మంజూరైతే ఇక్కడ 131 పనిచేస్తున్నారు. 470 వేకెన్సీస్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో 181 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 41, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 వేకెన్సీస్ ఫిలప్ చేయాల్సి ఉంది. శాతవాహన్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి. పాలమూరులో 42 వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీలో 22, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్టీయూలో 138 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ దాంట్లో మనకి 28, ఆర్జీయూ కేటీ మనకి దీంట్లో 63 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్ 1061 వేకెన్సీస్ మనకి ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంది. ఇకపోతే నియామకంలో మనకి 3 స్టేజ్ అని చెప్పిండ్రు. స్టేజ్ 1 ఏంటంటే మనకు 50 మార్కులు కేటాయించిండ్రు స్టేజ్ 1లో. దీంట్లో అకాడమిక్ రికార్డు, పరిశోధన, ప్రదర్శన అన్నారు. అంటే దీనికి 50 మార్కులు ఇచ్చిండ్రు. వీసీ ఉన్నత విద్యా మండలి సభ్యుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విభాగ అధిపతి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి, కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా మార్కులు ఇస్తుంది. దీంట్లో ఎవరెవరు ఉంటారో క్లియర్గా మెన్షన్ చేశారు. వెయిటేజ్ చూస్తే మనకు యూజీలో కనుక 70% పైన మార్కులు ఉంటే ఇక్కడ ఏమిచ్చిండ్రు 8 మార్క్స్ అలాట్ చేస్తామని చెప్తున్నారు. పీజీలో కనుక అదే 70% ఎబో ఉంటే 12 మార్క్స్ అని చెప్తున్నారు. ఇక 60 to 70 మధ్యలో ఉంటే ఇక్కడ 6 మార్కులు, ఇక్కడ 10 మార్కులు అని చెప్తున్నారు. 50 to 60 మధ్యలో ఉంటే 4, 8 పీజీలో 8 కేటాయించారు. 50 లోపు ఉంటే మాత్రం యూజీలో 2 మార్క్స్ ఇచ్చారు, పీజీలో ఏమి ఇవ్వలేదు, అది కూడా గమనించాలి ఇక్కడ. ఇక అర్హత పరీక్షల మార్కులు కనుక చూస్తే దీంట్లో మనకి జేఆర్ఎఫ్ ఉంటే 10 మార్క్స్ ఉన్నాయి. నెట్, సెట్, స్లెట్ 5 మార్కులు ఇచ్చారు. పిహెచ్డికి
10 మార్కులు ఇచ్చారు. ఎంపీల్కి 5 మార్కులు ఇచ్చారు. పరిశోధన పత్రాలు, సదస్సులు గరిష్టంగా 5 మార్క్స్ అయితే ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. ఇది స్టేజ్ 1లో. ఇక స్టేజ్ 2 వచ్చేసరికి విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం అంటున్నాడు. ఇక్కడ 30 మార్కులు కేటాయించారు. దీంట్లో మనకు డీన్, ఉన్నత విద్యా మండలి నిపుణుడు, వీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుంది. ఇందులో వివరాలు చూస్తే మనకి బోధనానుభవం, టీచింగ్ ఎక్స్పీరియన్స్కి సంవత్సరానికి 1 మార్కు, గరిష్టంగా 10 మార్క్స్ ఇచ్చిండు. పుస్తక రచనకు స్వీయ రచన అయితే 5 మార్క్స్ ఇచ్చిండు. సంయుక్త రచన అంటే జాయింట్గా ఉంటే 3 మార్క్స్, ఎడిటర్గా ఉంటే 2 మార్క్స్ ఇచ్చిండు. ఫెలోషిప్స్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, రీసెర్చ్ అసోసియేట్కి అయితే గరిష్టంగా 5 మార్కులు ఇచ్చిండు. డెమో లెక్చర్ గరిష్టంగా 10 మార్క్స్ ఇచ్చిండు ఇక్కడ. ఇక ఇంటర్వ్యూ చూస్తే ఇక్కడ 20 మార్కులు ఉంటాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా ఇక్కడ ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అయితే కేటాయించడం అనేది జరిగింది. ఓవరాల్గా 100 మార్కుల కోసం అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ను మరి డిసైడ్ చేయడం జరిగింది. సో మరి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఇప్పటి నుంచే మరి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ వాటికి వెయిటేజ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అన్నీ కూడా మరి అప్లై చేయడము, సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా చూసుకోండి. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే తాజా అప్డేట్స్ అయితే తప్పకుండా అందిస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.